వీళ్ళు ఇక్కడి నుంచి తీసేసి వేరే చోట వేస్తే వీళ్ళకి ఆ జీవనోపాధి వాతావరణం పోతుంది, ఆ సామాజిక వాతావరణం పోతుంది. అందుకే సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేయాలనేది అడుగుతున్నారు. గ్రామాల్లో రైతుల్ని తొలగించేటప్పుడు కేవలం ఆస్తి ఉన్న వాళ్ళకి మాత్రమే పరిహారం ఇస్తున్నారు కదా. భూమి లేని వాళ్ళకి, ఆస్తి లేని వాళ్ళకి ఏం పరిహారం ఇస్తున్నారు? ఒక వృత్తి చేసేవాడు, చేతి వృత్తి పని చేసేవాళ్ళు ఆ గ్రామం మీద ఆధారపడి వాడు బతుకుతున్నాడు కదా. వాడికి ఏమీ ఆస్తి లేదు. వాడికి ఈ ఊరంతా వెళ్ళిపోయి ఇంకో చోట ఎక్కడో అక్కడ కొంతమంది సెటిల్ అయితే వీడు వాళ్ళ మీద ఆధారపడిన అయితే జీవనాధారం ఏమవుతుంది? అందువల్ల సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేయాలనే ఆ కాన్సెప్ట్ వచ్చింది. తెలంగాణకు అనివార్యం అన్నట్లు సార్ మీరు చాలా సీరియస్ ఇష్యూ. అవును. ఎక్కువ భూములు కోల్పోయింది మన దగ్గర. అవును, భూములు కోల్పోవడం అంటే భూములు కోల్పోవడమే కాదు, ఆ భూమి చుట్టూ ఉన్నటువంటి లైవ్లీహుడ్స్ అంటామే, మనుగడలు, జీవనాధారాలు అవన్నీ కూడా పోతాయి. దాంట్లో నష్టపోయే వాళ్ళు కేవలం ఆస్తులు ఉన్న వాళ్ళే కాదు, ఆస్తులు లేని వాళ్ళు కూడా నష్టపోతారు. మధు పార్క్ ఉందనుకోండి, మధు పార్క్ మీద ఆధారపడి 100 మంది గృహ కార్మికులు, ఇతర పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరి నివాసాలు దగ్గరలో ఉన్నాయి. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కేవలం బాధితులు అంటే గృహ యజమానులే కాదు. 450. 450 అంటే చిన్న గ్రామ పంచాయతీ. అవును, మామూలు విషయం కాదు. కానీ దాని మీద ఎంపీ అనుకుంటా సార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బఫర్ జోన్ లో కట్టుకున్నారు అని అంటున్నారు. అదే కిరణ్ కుమార్ రెడ్డి ఏం సార్ అది కొంచెం క్లారిటీ ఇవ్వండి దానిపైన. ఆయనకు అవగాహన లేకుండా మాట్లాడారు. బఫర్ జోన్ ఏం కాదు అది. ఇప్పుడు బఫర్ జోన్ మీరు డిఫైన్ చేయొచ్చు. ఇవాళ 30 మీటర్లు అనొచ్చు, 50 మీటర్లు అనొచ్చు, రేపు పొద్దున ఇంకొక జీవో జారీ చేసి 100 మీటర్లు అనొచ్చు. కానీ నువ్వు అనుమతి ఇచ్చినప్పుడు, ఆ ఇల్లు కట్టినప్పుడు బఫర్ జోన్ ఏంటి, రూల్ పొజిషన్ ఏంటి అనేది ముఖ్యం. ఎప్పుడు సార్ అది కట్టింది? 2006-07 ఆ ప్రాంతం. అంటే ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు 9 మీటర్లు. సెక్రటరీ సీఎం అప్పుడు వైఎస్ఆర్ సీఎం. 9 మీటర్లే ఉంది అప్పుడు బఫర్ జోన్. ఈవెన్ 2010లో 11లో కూడా 9 మీటర్లే ఉంది నదికి. మరి ఈ మధ్య కాలంలో 30 మీటర్లని రీడిఫైన్ చేశారు. మళ్ళీ ప్రాజెక్టు కోసం అని 50 మీటర్లని ఇప్పుడు ప్రాజెక్టుకు వచ్చినటువంటి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఒకటి ఉంది. దాంట్లో 50 మీటర్స్ కౌంట్ చేయాలన్నారు. ఇంకా అవసరాన్ని బట్టి 50 మీటర్స్ కౌంట్ చేసి మీరు ఆలోచించండి, లంగర్ కానీ ఆ ప్రాంతంలో ఎక్కడైనా రోడ్ పక్కన రోడ్లే ఉండవు. కాబట్టి ఆయన ఏదో హరీష్ రావు వీళ్ళు విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు, దానికి కౌంటర్ ఇవ్వాలని ఆయన ఇస్తున్నారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో పాయింట్ లేదు.